హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కోసం నేను యూజ్ చేసే కిట్స్ ఏంటి, ఏ కిట్కి నేను ఏ రకంగా చార్జ్ చేస్తాను, అదేవిధంగా కిట్లో ఉండే డిఫరెంట్ స్టెప్స్ ఏంటి, ఎట్లా చేయొచ్చు. ఒక్కొక్క కిట్లో ఒక్కొక్క లాగా ఉంటాయి కదా, డిఫరెంట్గా. సో కొన్ని కిట్స్ బాగా పాపులర్ అండ్ నేను ఎక్కువగా ఇష్టపడి యూజ్ చేసేవి నేను మీకు చూపించబోతున్నాను. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు అప్డేట్ వస్తుంది, నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఎవ్రీ వీడియో మైట్ బి యూస్ఫుల్ ఫర్ యూ అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది చూడడానికి ఇది అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇవి నేను ఎక్కువగా నా పార్లర్లో యూస్ చేసే మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్స్ అనమాట. కొన్ని బోత్ మానీ పెడికి యూస్ చేయొచ్చు, కొన్ని ఓన్లీ మానీకే లేదా ఓన్లీ పెడికి యూస్ చేసేలాగా కూడా ఉంటాయి కిట్స్. సో ఈ కిట్స్ నేను రెగ్యులర్ పెడిక్యూర్ ఆర్ మానిక్యూర్కి అయితే కొన్ని యూస్ చేస్తాను, కొంచెం లగ్జరియస్ మానిక్యూర్ అండ్ పెడిక్యూర్కి అయితే కొన్ని యూస్ చేస్తాను. సో ఏది ఏంటి అన్నది నేను మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా బడ్జెట్లో ఉండేదే ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి. సో బేసిక్గా పార్లర్లో ఉండాల్సిన మినిమల్ మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ సెట్. సో ఇందులో నేను మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే మనకి పెడిక్యూర్లోని మానిక్యూర్లో కానీ అవసరమైనవి ఎసిటోన్, H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్, ఎసిటోన్ అంటే నెయిల్ రిమూవర్నే ఎసిటోన్ అని అంటాం. సో ఎసిటోన్, H2O2, యాంటీసెప్టిక్ లిక్విడ్, ఎనీ డెటాల్ ఆర్ సావ్లాన్ ఏదైనా కూడా ఇది యాంటీసెప్టిక్ లిక్విడ్ కింద వస్తుంది. సో ఇవి కంపల్సరీ, అవి మీరు బయట నుంచి కూడా తీసుకోవచ్చు, నో వరీస్. బట్ కిట్లో ఉండాల్సినవి ఏంటంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్. ఇది వచ్చేసి ABH అనే బ్రాండ్, మీకు వేరియస్ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. ఇది ఏంటంటే 500 grams ఒకటే బాక్స్ కింద దొరుకుతుంది. కంప్లీట్ సెట్ మీకు ఒక 800 ఆ కాస్ట్కి వచ్చేస్తుంది. సో 800 రూపీస్ పెట్టి ఒకసారి మీరు సెట్ కొన్నారు అంటే నాట్ లీస్ట్ మీరు ఎంత లేదో అనుకున్నా కూడా మినిమం ఒక 30 to 40 పెడిక్యూర్స్ ఆర్ మానిక్యూర్స్ చేయొచ్చు. యూ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ అనమాట. అయితే చూడండి, ఇది ఎప్సమ్ సాల్ట్ తెలుసు కదా, వాటర్లో వేస్తాము, పెయిన్ అది రిలీవ్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి స్క్రబ్. సో స్క్రబ్ వల్ల డర్ట్ అంతా కూడా రిమూవ్ అవుతుంది, డెడ్ పార్టికల్స్ అవి కూడా రిమూవ్ అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం పెడిక్యూర్లోకి వచ్చేసరికి మనము కింద ఉన్న సోల్లో ఉన్న స్కిన్ని మనము స్క్రాపింగ్ అది చేస్తాం. సో దానివల్ల కూడా రిమూవ్ అవుతుంది. టాప్ లేయర్లో ఉంది స్క్రబ్ వల్ల రిమూవ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ థింగ్, హ్యాండ్స్కైనా లెగ్స్కైనా నరిష్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తే ఫేస్కి అప్లై చేసుకుంటారు కానీ బాడీకి మనం వదిలేస్తాం. ఎందుకంటే వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ హ్యాబిట్ అనమాట. ఆ హ్యాబిట్ మనకి చాలా తక్కువ ఉంటుంది. లైక్ మనము స్నానం చేసిన ఎమ్మటే మన బట్టలు మనం వేసేసుకుంటాం. బట్ వీ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్, దానికి కొంచెం బాడీ బటర్ ఆర్ ఏదైనా మంచి మాయిశ్చరైజింగ్ లోషన్ అట్లాగా దానికి కంప్లీట్గా అప్లై చేసి లిటిల్ మసాజ్ ఇచ్చి దాన్ని కంప్లీట్ నరిష్ చేసుకున్న తర్వాత మనము మన రెగ్యులర్ రొటీన్ ఏదైతే ఉంటుందో అది మనం ఫాలో అయితే ఆర్ స్కిన్ విల్ బీ వెరీ హెల్దీ అనమాట. బట్ వీ హ్యావ్ నో టైమ్ ఫర్ డూయింగ్స్, అంత చేయడానికి మనకు అంత టైం ఉండదు. బట్ ఉంటే కనుక చేయండి. సో మాయిశ్చరైజేషన్ కోసం క్రీమ్ అనమాట, మసాజ్ క్రీమ్, బోత్ ఫర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్ మనం యూస్ చేయొచ్చు. అండ్ లాస్ట్ థింగ్ ఏంటంటే ప్యాక్ ఏంటంటే ట్రెడిషనల్ కిట్స్లోని ప్యాక్స్ ఇచ్చేవారు. బట్ ఏవైతే ప్రీమియం కిట్స్ ఉంటాయో ఇప్పుడు వస్తున్న ప్రీమియం కిట్స్లోని ప్యాక్ ఉండదు, నరిష్మెంట్తో స్టాప్ అనమాట. బట్ మనకి ఇలాంటి కిట్స్ 500 grams ఉన్న కిట్స్ మ్యాక్సిమం అన్నిట్లోని కూడా మనకి ప్యాక్స్ అనేవి వస్తాయి. అలాగే కొన్ని ప్రీమియం కిట్స్లోని కూడా ప్యాక్స్ వస్తున్నాయి. బట్ 70 to 80% ఆఫ్ ద కిట్స్లోని మనకి ప్యాక్స్ లేవు. సో మీరు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ యూజ్, అదర్వైజ్ దీన్ని స్కిప్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి బేసిక్ కిట్. ఇలాంటి కిట్స్తోని మీరు పెడిక్యూర్ చేస్తే యూ కెన్ ఛార్జ్ ఫ్రమ్ 350 rupees to 550 rupees. అయితే మీరు నన్ను అడగొచ్చు 350 అంటున్నారు ఏంటి మీరు, పెడిక్యూర్ ఈజ్ సచ్ ఎ లాంగ్ ప్రొసీజర్, మానిక్యూర్ అయినా కూడా లాంగ్ ప్రొసీజర్, 350 రూపీస్కి చేస్తే ఏమవుతుంది. ఇఫ్
మీరున్న ఏరియాలోని అఫోర్డబిలిటీ ఆఫ్ ద క్లయింట్ ఏంటి అని చెక్ చేసుకొని మీరు పెట్టుకోండి. సో దట్ ఐఎమ్ టెల్లింగ్ 350 to 550 రూపీస్ వీ కెన్ ఛార్జ్. ఇఫ్ క్లయింట్ అఫోర్డబిలిటీ ఇంకా ఎక్కువ ఉంటే కనుక ఈవెన్ యూ కెన్ ఛార్జ్ మోర్, బట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ కిట్ అంత ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ వన్ టైప్. ఓకే, సెకండ్ వచ్చేసి రిచ్లాన్ ఉంది అనమాట. బ్రాండ్ నేమ్ ఈజ్ రిచ్లాన్. ఓకే, ఈ రిచ్లాన్ ఏంటంటే బోత్ హ్యాండ్స్కి లెగ్స్కి రెండిటికి కూడా ఇది యూజ్ అవుతుంది. 2 types ఆఫ్ సాచెట్స్ ఉంటాయి ఇందులోని. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఉంది. కంప్లీట్ 5 స్టెప్స్ ఇందులోని. ఐ విల్ షో యూ. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్యూరిఫైయింగ్ సోక్, అంటే లైక్ ఎయిదర్ షాంపూ ఆర్ సాల్ట్ ఇస్తారనమాట. సో వీడు సాల్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ క్లెన్జర్. వీళ్ళు ఇక్కడ ఏంటంటే ఇది చెప్పాను కదా ఆల్రెడీ, ఇట్స్ ఏ లగ్జరియస్ వన్. సో మనకి ఇందులో థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్, బ్రైటనింగ్ ప్యాక్, అంటే ట్యాన్ రిమూవల్ ప్యాక్ లాంటిది. ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్. ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన థింగ్, ఆఫ్టర్ స్క్రబ్ మనం ఎప్పుడు డీటాన్ ప్యాక్ కూడా వేయకూడదు. సో బిఫోర్ వీ హ్యావ్ టు యూస్ ద ట్యాన్ ప్యాక్, దెన్ స్క్రబ్. లాస్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. సో క్రీమ్ అప్లై చేస్తామంటే ఫైన్ ఫినిష్ అనమాట. ఇంకా అక్కడితో అది అయిపోయినట్లే, పెడిక్యూర్ కానీ మానిక్యూర్ కానీ. సో చెప్పాను కదా ట్రెడిషనల్ కిట్స్లో మాత్రమే మనకి ప్యాక్ స్టెప్ ఉంటుంది. మ్యాక్సిమం మాయిశ్చరైజేషన్తో కంప్లీట్ చేసేయాలి, అంటే క్రీమ్ మసాజ్తో కంప్లీట్ చేసేయాలి. పర్టికులర్గా హ్యాండ్స్ అండ్ లెగ్స్కి అనమాట, ఫేస్కి అట్లా కాదు మళ్ళీ. సో ఈ 2 కిట్స్ కూడా రిచ్లాన్వే. ఒకటి స్పార్క్లింగ్ పింక్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఆక్వా స్ప్లాష్. 2 కూడా సేమ్ ప్రొసీజర్స్. సో వీటి కాస్ట్ వచ్చేసరికి 200 రూపీస్ ఎంఆర్పి. మనకి 20 to 30% డిస్కౌంట్ వస్తుంది వెన్ యూ బై ఫ్రమ్ ఏ డీలర్. నెక్స్ట్ వచ్చేసి రాగా, బాగా ఫెమిలియర్ బ్రాండ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 195 రూపీస్. మనకి డిస్కౌంట్ వస్తుంది, దీని మీద కూడా సమ్ 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. సో ఇది లిటిల్ బిట్ హెవీ ప్యాక్ వెన్ కంపేర్డ్ టు రిచ్లాన్ ప్యాక్. వచ్చేసి రాగా కిట్ అనమాట. ఈ రాగా కిట్లో ఏంటంటే మనకి ఇంకొంచెం ఆ ప్రోడక్ట్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు రిచ్లాన్ కిట్. సారీ, మీకు రిచ్లాన్ అయితే ప్రైస్ ఎట్లాగా ఛార్జ్ చేయొచ్చు అనేది చెప్పలేదు కదా. సో రిచ్లాన్ మనకి వచ్చేసి డిస్కౌంట్ పోగా 180 రూపీస్ అరౌండ్ మనకి కిట్ వస్తుంది. 180 రూపీస్ మీకు జస్ట్ కిట్కి అయితే మీకు యాంటీసెప్టిక్ లిక్విడ్, నెక్స్ట్ వాట్ వి యూజ్ హైడ్రోజన్ పెరాక్సైడ్, ఎసిటోన్, నెక్స్ట్ మీరు యూజ్ చేసే స్క్రాపర్స్, బఫర్స్, ఇవన్నీ కూడా మీరు ఇంకొక 100 రూపీస్ ఛార్జ్ యాడ్ చేసుకోండి. సో 280 రూపీస్ మీకు కాస్ట్ అవుతుంటే మీరు అట్లీస్ట్ నాట్ లీస్ట్ ఇంకొక 300 to 400 రూపీస్ మీరు వర్క్ చేసిన దాని ఛార్జ్ వేసుకోవాలి. సో ఎంత లేదు అనుకున్నా కూడా మీరు 800 రూపీస్ దాటే మీరు చేసుకుంటేనే, అంటే ఈ వీటితో చేసేటప్పుడు 800 రూపీస్ మినిమం మీరు ఛార్జ్ చేయగలిగితే యు ఆర్ ఇన్ ఏ గుడ్ సిచ్యువేషన్ అనమాట, ప్రాఫిట్లో ఉన్నట్టు. ఆర్ఎల్స్ మీరు 700-600కి కూడా చేయొచ్చు, బట్ ఇట్ ఈస్ మీడియం. బట్ మంచి ప్రాఫిట్ కావాలి అనుకుంటే కనుక యూ కెన్ ఛార్జ్ ఫ్రమ్ 800 రూపీస్ to 1000 రూపీస్ దాకా మీరు ఛార్జ్ చేయొచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ సచ్ ఎ డిఫికల్ట్ వర్క్ టు వర్క్ విత్ లెగ్స్. చాలా బరువు, వాళ్ళ వెయిట్ అంతా మనం క్యారీ చేస్తాం. ఇదంతా చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఛార్జ్. సో రాగాలో వచ్చేసరికి మనకి స్టెప్స్ 6 స్టెప్స్ కింద ఇచ్చాడు, అంటే ఇందులో క్యూటికల్ క్రీమ్ కూడా ఎక్స్ట్రా ఇస్తాడనమాట. సో స్క్రబ్, డీక్రిస్టలైజర్, క్యూటికల్ క్రీమ్, సోకింగ్ సాల్ట్ అనమాట. నెక్స్ట్ మాస్క్, మసాజ్ క్రీమ్. సో ఇవన్నీ స్టెప్స్, వేరియస్ స్టెప్స్. ఇది వచ్చేసి కాస్ట్ 195 రూపీస్. మనకి డిస్కౌంట్ దీని మీద ఒక 20% వరకు ఇస్తారు, నాట్ మోర్ దెన్ దట్, రాగా కదా. సో ఇది మనము సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మంచి ప్రీమియం సెలూన్స్లో అయితే రాగా పెడిక్యూర్ వచ్చేసి 1500 to 2000 కూడా ఛార్జ్ చేస్తారు. సో వీ కెన్ ఛార్జ్ అట్లీస్ట్ 1000 రూపీస్. సో ఇదొకటి బెస్ట్. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ ద బెస్ట్ వాట్ ఐ యూస్.
నెక్స్ట్ ఇది వచ్చేసి పెడిగ్లిక్స్ అనమాట. పెడిగ్లిక్స్ O3 బ్రాండ్ది, సారీ పెడిలాజిక్స్ది. ఇది O3 బ్రాండ్. దీని కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ ఉంటుంది. ఇది చాలా చాలా బాగుంటుంది, లైక్ ప్రీమియం అనమాట. కొన్ని బ్రాండ్స్ మనకి తక్కువ కాస్ట్ పడినా కూడా వీ కెన్ ఛార్జ్ మోర్. అలాంటి వాటిలో ఇదొకటి ఆరామ్సే 1500 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. ఐ యూజ్ టు డూ ద సేమ్. సో ఇందులోని ఏంటంటే మనకి క్రిస్టల్ వాష్ ఉంటుంది. అగైన్ నెక్స్ట్ పెడి వాష్ అని చెప్పేసి అని షాంపూ ఇస్తాడు. నెక్స్ట్ మైక్రో పీల్ అని చెప్పేసి అని ఈ క్యూటికల్స్ ఎక్సెస్ ఏదైతే ఉందో ఇదంతా పీల్ అవ్వటానికి, లైక్ డెడ్ స్కిన్ అంతా పీల్ అవ్వడానికి మైక్రో పీల్ అని చెప్పేసి అని ఉంటుంది, అది అప్లై చేస్తాము. తర్వాత బబుల్ గమ్ అని చెప్పేసి అని క్రిస్టల్ లాగా ఉంటుంది, దాన్ని వాటర్లో వేస్తే అది విచ్చుకుంటుంది అనమాట. దాన్ని లెగ్స్లో పెట్టి దానిలోని లెగ్స్ పెట్టి మనం కాసేపు మసాజ్ చేసి తీసేస్తాం. తర్వాత పెడి మసాజ్ అని చెప్పేసి అని క్రీమ్ ఉంటుంది, తర్వాత మాస్క్ ఉంటుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ లగ్జరియస్ ప్రోడక్ట్, లాస్ట్లో మాస్క్ అనేది ఇస్తాడు దీనికి, బాగుంటుంది. బట్ ఇట్స్ లైక్ ఎలా ఉంటుంది అంటే లైక్ కొంచెం కెమికల్ రిలేటెడ్గా ఉంటుంది. రిజల్ట్ చాలా బాగా వస్తుంది. బట్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అంత సూటబుల్ కాకపోవచ్చు, బట్ ఎవ్రీ వన్ కెన్ యూస్ అదర్వైజ్. సో ఇది 200 రూపీస్ మనకి కాస్ట్ పడుతుంది. నౌ ఇట్ ఈస్ 230 ఐ థింక్. సో 200 రూపీస్కి మనకి వస్తుంది. 245 రూపీస్ మనకి 200కి 210కి వస్తుంది. వీ కెన్ ఛార్జ్ 1500 రూపీస్ ఈజీలీ. వై? బికాస్ ద బ్రాండ్ ఈజ్ O3. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లస్సమ్ కచర్స్ అరోమా మ్యాజిక్ది. ఇందులోని ఇప్పటిదాకా మీరు చూసిన కిట్స్ అన్నీ సేమ్ ఫర్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, రెండు సేమే. లెగ్స్కైనా దీన్ని యూస్ చేయొచ్చు, హ్యాండ్స్ కైనా యూస్ చేయొచ్చు. లైక్ బోత్ ఆర్ ఫర్ హ్యాండ్స్ అండ్ ఫుట్, మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్, లగ్జరియస్ మ్యానిక్యూర్ పెడిక్యూర్, అన్నిటికి కూడా రెండిటికి కలిపి ఒకటే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్లాసమ్ కచర్స్ కిట్ ఇట్ ఈస్ డిఫరెంట్. హ్యాండ్స్కి అయితే ఒకలాగా, లెగ్స్కి అయితే ఒకలాగా ఉంటుంది. సో చూడండి, అక్కడ చూసారా మీరు కాళ్ళ సింబల్, అలాగే ఇక్కడ హ్యాండ్స్. సో దిస్ ఈజ్ ఫర్ మ్యానిక్యూర్ అండ్ దిస్ ఈజ్ ఫర్ పెడిక్యూర్. సో ఇది ప్యాకింగ్ ఎలా ఇచ్చాడు చూద్దాము. లైక్ ఇట్ ఈస్ లిటిల్ హెవీ బట్ ద కాస్ట్ ఈజ్ వెరీ లెస్. 90 రూపీస్ మనకి 20% డిస్కౌంట్ వస్తుంది. అరౌండ్ సమ్ 65 to 70 రూపీస్ మధ్యలో మనకి ఇది వస్తుంది. సో మనకి ఎన్ని స్టెప్స్ ఇచ్చాడో టోటల్ అంతా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి శానిటైజర్, క్యూటికల్ క్రీమ్, Step 2 cuticle cream, Step 3 soaking salt, Step 4 scrub, Step 5 mask, and Step 6 is cream. This is for manicure. వీడు శానిటైజర్తో సహా ఇచ్చాడు మనకి. And this is pedicure kit, again sanitizer, same cuticle softener, soaking salt, scrub, mask and cream. So steps ani same unnai, but manicure ki some different product and pedicure ki some different product. Endukante legs are little hard, hands are little soft. సో రెండిటికి ఒకటే యూస్ చేయటం ఇట్ ఈస్ లిటిల్ బిట్ నాట్ ఓకే కదా. అందుకని చెప్పేసి మేబీ ద ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేసి ఉండొచ్చు. అండ్ దీస్ ఆర్ ద మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్స్ విచ్ ఐ యూజ్ ఇన్ మై పార్లర్. సో మీకు ఇవి నచ్చినట్లయితే కనుక యూ కెన్ చూజ్ ఎనీ ఆఫ్ ద కిట్స్ ఫర్ యువర్ యూస్. మీరు ఏమైనా యూస్ చేయొచ్చు. అండ్ ఇవి మంచి రిజల్ట్ వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్లో ఉంటాయి. అండ్ అరోమా మ్యాజిక్తో అయితే నేను 700 to 800 అరౌండ్ ఛార్జ్ చేస్తాను. మీరు కూడా మీకు నచ్చినంత ఛార్జ్ చేయొచ్చు. బట్ నేను రెగ్యులర్ బడ్జెట్లో అడిగే వాళ్ళ కోసం, అంటే లైక్ 500 రూపీస్కి పెడిక్యూర్ కావాలన్న వాళ్ళకి నేను ఈ బడ్జెట్లో ఇలాంటి టిన్స్ యూస్ చేస్తాను. లేదు వీ వాంట్ సమ్ లగ్జరియస్ సర్వీస్, సో అలాంటి వాళ్ళకి మనం కిట్స్ యూస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ కిట్స్.
విచ్ ఐ యూస్ ఇన్ మై పార్లర్. సో లగ్జరియస్ సర్వీసెస్ కావాలి అన్న వాళ్ళకి లగ్జరియస్ కిట్స్ యూస్ చేయొచ్చు, లేదు మాకు బడ్జెట్లో కావాలి అనుకున్న వాళ్ళకి బడ్జెట్లో ఉండే కిట్స్ యూస్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు ఆర్ విష్ అనమాట. లైక్ 500 రూపీస్ టు 600 రూపీస్ అలాగా మానిపెడి కావాలి అనుకుంటే కనుక వీ కెన్ గో ఫర్ దీస్. అండ్ లేదు వీఆర్ రెడీ టు పే, వీ కెన్ అఫోర్డ్ అన్న వాళ్ళకి మనం చక్కగా మంచి లగ్జరియస్ కిట్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కిట్స్ ఐ యూజ్ ఇన్ మై పార్లర్. మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ మీకు బాగా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎక్కువ మందికి షేర్ చేయటం వల్ల నా వీడియోకి రీచ్ పెరుగుతుంది, నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో అల్టిమేట్గా నాకు కావాల్సింది నా సబ్స్క్రైబర్స్ పెరగడం, నా వ్యూస్ పెరగడం, నాకు కావాల్సింది అది. సో మీరు నాకు అది ఇస్తే నేను మీకు మంచి వీడియోస్ ఇస్తాను. బాయ్ బాయ్.